రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా చావు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. తండ్రి తల్లిని చంపుతున్నారు, తల్లి కూతురుని చంపుతుంది, కూతురు తండ్రిని చంపుతున్నారు, భర్త భార్యను చంపుతున్నారు, భార్య భర్తను చంపుతున్నారు. ఇలా రకరకాలుగా చావు వార్తలు మనం వింటూనే ఉన్నాము. అది కూడా హత్యలు చేస్తూ. ఇలా ఎంతకాలం జరుగుతుంది అసలు అనే దానికి మాత్రం ఒక ఆన్సర్ అయితే లేదు. కానీ చూస్తున్నటువంటి ఘటనలు మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాము. వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఒక న్యూస్ చెప్తూ ఉన్నాను. ఒక తండ్రి కూతురుని అతి దారుణంగా, అతి కిరాతకంగా, అతి నీచంగా చంపింది. భర్తతో కలిసి అతి దారుణంగా తండ్రిని చంపడం జరిగింది. తన భర్తతో కలిసి చేసినట్టుగా తెలుస్తోంది. కూతురు హాత్కంగా చెప్తున్నారు. వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి ఆస్తి కోసం మాత్రమే తండ్రికి నిప్పంటించి హతమార్చింది కూతురు. ఆ కూతురుకి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. భర్తతో కలిసి తండ్రి హత్య, కూతురు కలిసి కుట్ర చేశారు. యాలాల్ మండలం బెన్నూరులోని ఘటన సంభవించింది. ఈ ఘటన బెన్నూరు కృష్ణ కూతురు అనిత కర్ణాటకకు చెందినటువంటి అర్జున్ పవార్తో పెళ్లి అయింది. ఈ 2 ఎకరాల భూమి తమ పేరిట, తనకున్నటువంటి ఆ 2 ఎకరాల భూమి పేరిట తన పేరిట రాసివ్వాలని చెప్పి ఒకవైపు 2 ఎకరాల భూమి కోసం ఇదంతా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కృష్ణతో కూతురు అల్లుడు గొడవ పడుతున్నారు. తరచుగా ఈ 2 ఎకరాల భూమి కోసం వారిద్దరి మధ్య వివాదం జరుగుతూనే ఉంది. తండ్రి ఏమో ఈ 2 ఎకరాల భూమికి సంబంధించి రాసివ్వను అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. కూతురు మాత్రం ఖచ్చితంగా నాకు కావాలి అని చెప్పి గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆస్తి ఇవ్వడానికి ఒకవైపు నిరాకరించాడు తండ్రి. ఈ నేపథ్యంలోనే కృష్ణపై పెట్రోల్ పోసి ఇలా చేస్తే కుదరదు, మా తండ్రి బతుకుంటే నాకు ఆస్తి రాదు అని అనుకుందేమో. కానీ తన భర్తతో కలిసి ప్లాన్ వేసి ఎవరు లేని టైంలో నిప్పంటించి పెట్రోల్ పోసి మరి అతి దారుణంగా జన్మనిచ్చిన తండ్రిని అతి ఘాతుకంగా, అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన వెలుగు చూసింది. 25% కాలినటువంటి గాయాలతో, ఏదైతే 25% అక్కడ కాలినటువంటి బాడీతో తాండూరు హాస్పిటల్కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్కు తరలించినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కూతురు అనిత, అల్లుడు అర్జున్ పై ఒకవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే 25% కాలింది కాబట్టి మరి ఎటువంటి ఘాతకం చోటు చేసుకోదని చెప్పి ఒకవైపు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో తెలియదు. సో ప్రజెంట్ అయితే కూతురు చేసినటువంటి కుట్ర, అల్లుడి ప్రోత్స్ బలంతో ఒకవైపు తండ్రిని కాల్చడం జరిగింది. తండ్రిని చంపాలనే అతి దారుణమైనటువంటి కిరాతకంగా చంపినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సమాజంలో ఏం చేస్తున్నారో కూడా మనం ఊహకు అందనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి శిక్షలు వస్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఎటువంటి భయం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆస్తి కోసం, డబ్బుల కోసం, అక్రమ సంబంధాల కోసం రకరకాలుగా మనిషిని చంపడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అండ్ దానికి సంబంధించి ప్రజెంట్ మా ప్రతినిధి దేవిక మనకి అందుబాటులో ఉన్నారు. దేవిక, అసలు ఏ విధంగా జరిగింది? తండ్రిని చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓన్లీ ఆస్తి కోసమేనా, ఇంకా ఏదైనా తగాదాలు ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్య? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? అనే విధంగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆస్తి కోసం తల్లిదండ్రులు పిల్లల్ని చంపిన దీన స్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. ఈ కలియుగంలో చూసుకుంటే ఎక్కువగా ఆస్తి కోసం తల్లిదండ్రులను కూడా చూడకుండా అతి కిరాతకంగా కూతుర్లు గాని, కొడుకులు గాని ఏ విధంగా చంపుతున్నారు అనేది కూడా మనం గతంలో కూడా చూడడం జరిగింది. అలాంటి ఘటనే ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. ఆస్తి కోసం అల్లుడితో కూడి కూతురు అతి కిరాతకంగా తండ్రిని చంపాలన్న కుట్ర పన్నటంతో ఆ తండ్రి ఏం చేయని పరిస్థితుల్లో నా కూతురే ఈ విధంగా నన్ను ఆస్తి కోసం చంపుతుంది అన్న బాధ కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పొచ్చు. తన భార్య చనిపోవటంతో తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ తన తండ్రి దగ్గర ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, అవన్నీ కూడా మా పేరు మీదే రాయాలి అంటూ అల్లుడికి కూడా మాయమాటలు చెప్పి, అంటే తన భర్తకి కూడా మాయమాటలు చెప్పి తన తండ్రి ఎవరైతే కృష్ణ ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి పదే నాకు డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఇల్లు కూడా నా పేరు మీద రాయండి, మీకు ఎవరు లేరు కదా, ఆస్తి మా పేరు మీద రాస్తే నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ కూడా మాయమాటలు చెప్పింది. కానీ తండ్రి మాత్రం వినపక్షంలో అతన్ని ఎలాగైనా సరే చంపాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేసిందనేది తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఆస్తి కోసం అనేక సందర్భాల్లో ఇంటికి వచ్చి తనని చిత్రహింసలు చేయటం, తిట్టడం, కొట్టడం ఇలా అనేక విధాలుగా చేసినప్పటికీ కూడా స్థానికులందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, ఎందుకు మీ తండ్రిని కృష్ణని ఈ విధంగా చేస్తున్నావు అంటూ కూడా కుటుంబ సభ్యులు అందరూ చెప్పినప్పటికీ కూడా భర్తతో కూడి
తండ్రిని చంపాలంటూ కూడా ఒక ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. కుట్ర ఏ విధంగా పందింది అనేది కూడా ఇక్కడ చూసుకుంటే సౌమ్య, తన సొంత తండ్రిని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి అంటించిన ఆ కూతుర్ని ఏమనాలి అసలు? చుట్టూ స్థానికులు కూడా తన మీద మండిపడుతున్న పరిస్థితి. ఇలాంటి కూతురు అసలు ఏ తండ్రికి కూడా పుట్టకూడదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనే ఆ తండ్రి పాలిట ఎముడై మారిందని చెప్పొచ్చు. ఒకసారిగా పెట్రోల్ పోసి తన మీద పొయ్యంగానే నిప్పంటించగానే తన పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 25% మొత్తం కూడా ఆ తండ్రి ఒళ్ళు కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే స్థానికులందరూ కూడా ఇది గమనించి హుటాహుటిన అయితే తాండూరు హాస్పిటల్కి తరలించారు. కానీ అక్కడ ఆయన పరిస్థితి ఇంకా కొంచెం విషమించడంతో గాంధీ హాస్పిటల్కి తరలించారని చెప్పొచ్చు. కానీ స్థానికులు మాత్రం అతని అరుపులు విని వెంటనే ఏం జరిగిందని అడగగా నా కూతురే నన్ను కాల్చింది అంటూ కూడా గట్టిగా కీకలు వేయడంతో స్థానికులందరూ కూడా వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సౌమ్య. అయితే దేవిక, అంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య తగాదాలు నడుస్తూ ఉన్నాయా? అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య తండ్రి కూతురికి? దీనికి సంబంధించి కూడా ఆస్తి ఏదైతే కట్నం ఉందో కట్నం కూతురికి ఇవ్వలేదు అంటూ కూడా అత్తింటి వాళ్ళు అనేక సందర్భాల్లో అనడం జరిగింది. ముఖ్యంగా తండ్రికి ఆస్తి ఎక్కువగా ఉంది, ఒక్క కూతురు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, నీకెందుకు ఇవ్వడు అంటూ కూడా పదే కృష్ణ అల్లుడు సూటిపోటు మాటలు ఏవైతే ఉన్నాయో తన భార్య మీద నూడటంతో తన భార్యనే ఈ విధంగా చేసిందనే విధంగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎటువంటి కక్షలు లేకపోయినా కేవలం ఆస్తి కారణంగానే ఈ విధంగా జరిగిందనేది కూడా స్థానికులు చెప్తున్నారు సౌమ్య. ప్రస్తుతం తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంది? దానికి సంబంధించి ఏమైనా హెల్త్ బులెటిన్ చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే స్థానికులు తాండూరుకి సంబంధించిన ఒక ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. కానీ అక్కడ మెరుగైన వైద్యం జరగకపోవడంతో గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు తండ్రి పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా అధికారులు డాక్టర్స్ చెప్తున్నప్పటికీ కూడా అతని ఒంటి మీద గాయాలు మాత్రం దాదాపుగా 25% కూడా ఒళ్ళు మొత్తం కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంది. కానీ ఆ గాయపైన ఎంత బాధ పెడుతుందో అని చూసుకుంటే తన కూతురు అల్లుడు ఈ విధంగా చేయడం అనేది ఆ తండ్రి జీర్ణించుకోలేకపోతున్నాడు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఆయన పరిస్థితి నిలబడగానే ఉందనేది మాత్రం డాక్టర్స్ చెప్తున్నారు సౌమ్య. రైట్ దేవిక, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు తండ్రి కూతుర్ల మధ్య తగాదాలు, తల్లి కూతుర్ల మధ్య తగాదాలు, ఆస్తి కోసం అనేక రకాల పాల్పడుతూ ఉన్నారు దాడులకు. ఒకవైపు ఎన్ని ఘటనలు చూస్తూ ఉన్నాం మనం, రోజుకి ఒక న్యూస్ ఖచ్చితంగా ప్లే చేస్తూ ఉన్నాము. హత్యలు జరుగుతున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు, రకరకాల కారణాల దృష్ట్యా ఒకవైపు భర్తలని, ఒకవైపు తండ్రి కొడుకుల్ని, తండ్రి కూతుర్ని, ఇలా రకరకాలుగా చంపుకుంటూ పోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని చట్టపరమైనటువంటి శిక్షలు వచ్చినా, ఏం చేసినా కూడా ఒకవైపు మార్పు అనేది అయితే లేదు. సో ప్రజెంట్ చూస్తున్నాము ఈ తండ్రికి కూతుర్లకు జరిగినటువంటి ఓన్లీ 2 ఎకరాల కోసం జరిగినటువంటి వివాదం ఇది. ఒకవైపు అల్లుడి ప్రోద్బలంతో అల్లుడు కంటిన్యూస్గా కూతుర్ని రెచ్చగొడుతూ ఉన్నారు, మనకు ఆస్తి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి తండ్రి ఏమో నిరాకరిస్తూ ఉన్నారు. ఈ టైంలోనే ఖచ్చితంగా చంపేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రమాదవశాత్తు అదృష్టవశాత్తు 25% కాలారు అని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అండ్ దాని తర్వాత అసలు ఆ గాయాలు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత తండ్రి ఏం చెప్తారు, అసలు పోలీసుల దర్యాప్తులో ఏం చేస్తున్నారు, అండ్ దీనికి సంబంధించి ఏదైనా వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే తొందరలోనే కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎట్లా చేయలేదు సార్, వాళ్ళు ఎక్కకపోయి ఎట్లా చేయాలి? అరే పట్టుకొస్తాం, ఒక వాళ్ళకి పట్టుకొస్తాం, వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకు. ఇలా మంచిగా ఉన్న వాళ్ళు హాస్పిటల్కి పెడితే బాగా. ఇక్కడ మొత్తం బాగానే కలిగింది. ఏం పేరు పెద్ద మనిషి, నీ పేరు మాట్లాడతావా? పేరంట ఓకే వదుకు మాట్లాడకు ఇట్లా మరి.